శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ నేను రీసెంట్గా ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో. పూరి జగన్నాథుడి ఆలయం ఎదుట ఒక తండ్రి తన కొడుకుని ఆల్రెడీ కోమాలో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి అలా పడుకోబెడితే కొన్ని నిమిషాలకో లేదంటే కొన్ని గంటలకో అతను కోమా నుంచి బయటికి రావటం జరిగింది. కొన్ని నిమిషాలకి ఇది ఎలా సాధ్యం అంటారు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పూరి జగన్నాథుడి యొక్క ఆలయంలో చాలా అద్భుతాలు ఉన్నాయండి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు మనకి మన శరీరంలో అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి? హార్ట్. అవునా కదా? గుండెకాయ లేకపోతే మనిషి లేడు. అలాంటిది కృష్ణుడి యొక్క గుండె పూరి జగన్నాథ ఆలయంలో వాటిల్లో ఉందని చెప్తూ ఉంటారు. మీరు వినే ఉంటారు కదా. అవును సార్. మరి మనిషి బ్రతకడానికి కారణం ఏంటి? హార్టే కదా. అక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, నిన్న కూడా ఎవరో చెప్పినప్పుడు నాకు అందులో అది నిజమే కదా అనిపించింది. ఎందుకంటే మనలో నిజమైనటువంటి విశ్వాసం గనక కంప్లీట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా భగవంతుడు తన లీలను తను చూపిస్తాడు. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు అతని విశ్వాసాన్ని నిజం చేయడానికి ఎక్కడైతే అక్కడ ఉన్నాడని చెప్పిన స్తంభంలోంచి వచ్చాడు ఆయన. నన్ను అడిగితే ఇది చాలా చిన్న విషయం. మీరు తులసీదాస్ గారి పేరు వినే ఉంటారు కదా. ఒకరోజు ఆయన సముద్ర పుట్టు దగ్గర కూర్చొని జపం చేసుకుంటున్నాడు. ఒక ఆవిడ పరుగున వచ్చి కాళ్ళ మీద పడింది. ఆయన చూసి దీర్ఘసుమంగళి భవ అని ఆశీర్వదించాడు. ఆవిడ ఒక్కటేసారి ఒక మాట అన్నది ఏడుస్తూ, స్వామి మీరు ఎలా అంటున్నారు? అగోండి ఆ వస్తున్న శవం మా వారిదే తీసుకొస్తున్నారు, బాధ తట్టుకోలేక వచ్చి మీ కాళ్ళ మీద పడ్డాను అంటుంది. అప్పుడు ఏమోనమ్మా, నా నోటి నుంచి రాముడు పలికించాడు, ఎందుకు పలికించాడు మనకు తెలియదు కదా అని లేచి ఆ శవం దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని ఇట్లా జల్లుతాడు. చనిపోయిన వ్యక్తి లేచాడు. అంటే ఒక రామనామాన్ని పదే 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 జపించడం ద్వారా వాక్కుకు ఆ శక్తి వచ్చింది. మరి స్వయంగా అక్కడ ఆ కృష్ణుడి యొక్క హార్ట్ ఉంటుంది ఆ పూరి జగన్నాథ్ దీంట్లో. మీరు గమనిస్తే కనుక ఆ ఆలయంలో పైన ఉండేటువంటి జెండా కూడా విండ్ ఒకవైపు వెళ్తుంటే అది రివర్స్ డైరెక్షన్లో అది ఎగురుతూ ఉంటుంది. మీరు గమనించండి. అదేమిటి అర్థం కాదు అసలు, ఏమిటి ఇది రివర్స్లో ఎలా వెలుగుతుంది ఇదవుతుందని. మీరు పెహల్గాం దాడికి ముందు కూడా అక్కడ ఉండేటువంటి జెండా అని ఒక గద తీసేసి చూసారా? అదొక సంకేతంగా కూడా మనం అప్పుడు అనుకున్నాం. అంటే ఏంటంటే కొన్ని మనకి ఆలయాలు కానీ క్షేత్రాలు కానీ స్వయంభూ కొన్ని ఉంటాయి. అక్కడ ఉండే శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి, క్షేత్రాలు ఉంటాయి కదా, ఇప్పుడు శ్రీశైలం కానివ్వండి, మనకి తిరుపతి కానివ్వండి, వెళ్ళి కూర్చొని మీరు కనుక చేస్తుంటే అసలు ఎనర్జీ ఎలా ఉంటుందంటానండి, మీరు నమ్మరు. అసలు ఒక్కసారిగా మన షట్చక్రాలని అలైన్ అయ్యాయి అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఆ ఎనర్జీ అక్కడ అంత ఉంటుంది. ఆ తండ్రి ఎంత నమ్మకం ఉంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఉంటాడు. స్వామి నువ్వు కాపాడుతావు అనేటువంటి భావంతో, ఎంత నమ్మకం ఉంటే. సో మనకేంటంటే భగవంతుడు ప్రతి అణువున, ఇంకా ప్రత్యేకంగా ఇలాంటి క్షేత్రాల్లో ఖచ్చితంగా అతని ఎనర్జీ ఉంటుంది. కాకపోతే మీలో ఎంత నమ్మకం ఉంది. ఇప్పుడు మీరు అనొచ్చు, ఏమంటే మరి చాలామంది రోజు కోమాలకు వెళ్ళిపోతుంటారు, తీసుకెళ్ళి అక్కడ పెడితే అందరికీ వస్తుందా అంటే, అందరిలో నిజంగా ఆ తండ్రికి ఉన్నంత నమ్మకం అంటే 100% జరుగుతుంది. ఏమో చూద్దాము, అవుతుందో అవ్వదో చూద్దాము అనుకునేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే వెళ్ళారో అక్కడ మీకు జరగదు, అవుతుంది అంతే. ఇప్పుడు చూడండి, సైకిల్ నేర్చుకున్న చిన్నపిల్లవాడు నేను ఖచ్చితంగా ఎలాగోలాగా నేను నేర్చేసుకుంటాను అన్న నమ్మకంతో, అదే ఇంకో పిల్లవాడు అమ్మ పడిపోతున్నాం, అమ్మ నువ్వు నేర్చుకోలేమనేటువంటి లోపల ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు ఇప్పుడు తొక్కలేడు. వీడికి 2 రోజుల్లో వస్తే వాడికి 10 రోజులకో 15 రోజులకో రావచ్చు, స్లోగా వెనకతలో సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇద్దరు పిల్లవాళ్ళు ఒకే రకమైనటువంటి అంటే చేతులు కాళ్ళు అంతా ఒకటే, కానీ ఎక్కడుంది తేడా అంటే అతని నమ్మకంలో ఉంటుంది. అలా పరమాత్మ ఎలా ఉంటుందంటే, పరమాత్మ యొక్క తత్వం ఎలా ఉంటుందంటే, మనం ఎంత నమ్ముతూ ముందుకు వెళ్తూ ఉంటే ఎంత సరౌండ్ అయిపోతుంటే, పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ పరమాత్మ 2 రకాలుగా ఉంటాడు, సాకారము నిరాకార రూపం.
ఈ సాకార నిరాకార రూపాలు ఎలా ఉన్నాడో ఎట్ ఏ సేమ్ టైం మనం ఏదైతే పూర్తిగా సరౌండ్ అయిపోయి మరి మనం ఇంకా అంతా నీవే ఉన్నావు అనేటువంటి భావంతో వెళ్ళిపోయేటప్పుడు ఆయనే చూసుకుంటాడు. అలా కాదు, నా ప్రయత్నం నేను చేస్తాను, సరే ప్రయత్న రూపంలో మీకు సపోర్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని ప్రయత్నం చేయాలన్నా కూడా ఆ యొక్క పరమాత్మ అనుగ్రహంతోనే ప్రయత్నం చేయగలుగుతుంటారు. కాకపోతే ఇక్కడ కంప్లీట్గా తన మీదే భారం వేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ వచ్చే రిజల్ట్ అది మీకు ఏదైతే మంచిదో అలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు తన యొక్క లీలలు ప్రదర్శిస్తూ ఉంటాడు ఇలా. అంటే భగవంతుడి మీద ఒక్కొక్కసారి సడలిపోతున్నప్పుడు మనకి ఉన్నాడు అని చెప్పడం, ఆయన ఉనికిని అలా చూపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు అతను లీలను ప్రదర్శిస్తాడు అనుకోండి, లేకపోతే ఆ తండ్రి ఆవేదన అర్థం చేసుకొని ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ చాలామంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు నన్ను, ఏమండి మేము చాలా పూజలు చేసాం, మరి మాకెందుకు ఇట్లా అయింది అట్లా అయింది అడుగుతుంటారు. నేను ఒకటే చెప్తాను ఎవరికైనా కూడా, మహాభారత యుద్ధం ఉంది. మహాభారత యుద్ధంలో మీకు అర్జునుడికి అంటే కృష్ణుడికి బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే అర్జునుడే. అర్జునుడికి రథసారథిగా ఉంటాడు కృష్ణుడు మహాభారత యుద్ధంలో, అవును కదా. మరి అలాంటప్పుడు ఆ అర్జునుడి యొక్క పుత్రుడు అభిమన్యుడు యుద్ధంలో చనిపోతాడు. నాకు ఒక డౌట్ వచ్చేది ఒకప్పుడు చిన్నప్పుడు, ఏమిటిది మరి మనం పూజ చేస్తే మనకి ఎప్పుడు భగవంతుడు అన్నీ చూసుకుంటాడు అంటారు కదా, పక్కనే స్వయంగా ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో, మరి ఆ పుత్రుడు చనిపోయేటప్పుడు కాపాడలేదేంటి, ఇదే అనిపించింది. కానీ తర్వాత బాగా అర్థం చేసుకుంటే ఎవరైతే ఈ పాండవుల పక్షాన ఎవరైతే వచ్చారో వీళ్ళంతా దేవతా అంశాలు. వీళ్ళు పర్టికులర్గా కొన్ని విషయాల కోసం భూమి మీదకి వచ్చి వెళ్ళిపోయారు అంతే వాళ్ళు. అందులో ఇంకోటి క్షాత్ర ధర్మం అని ఒకటి ఉంటుంది. క్షత్రియుడు ఎప్పుడు కూడా యుద్ధంలో మరణిస్తేనే వీరస్వర్గాన్ని పొందుతాడు. మంచం మీద మరణిస్తే, ఏదో రోగంతో మరణిస్తే వీరస్వర్గాన్ని పొందడు. అక్కడ ధర్మం ఎవరైతే పాటిస్తాడో వాడు వీరస్వర్గాన్ని పొందుతాడు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో అర్జునుడి పుత్రుడు అంటే అభిమన్యుడు కాబట్టి వీడు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బ్రతికేయాలి, కృష్ణుడు కాపాడాలి. కానీ అలా బ్రతికి అలా పోవడం వల్ల క్షాత్రధర్మం ఎక్కడ నిలబడదు. అక్కడ ఏంటి, ధర్మాన్ని కాపాడడానికి శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీదకి వచ్చాడు. ఆ ధర్మాన్ని కాపాడేటువంటి దాంట్లో అతనుతో పాటు ఇంతమంది దేవతా గణం మొత్తం దిగింది. ఇక్కడ ఏంటంటే మనం ఎంతసేపు అక్కడ ఆ 16 ఏళ్ళకి అభిమన్యుడు చనిపోయాడని చూస్తాం, కానీ ఆ చనిపోయిన అభిమన్యుడికి ఇంకా జన్మలు లేకుండా వీరస్వర్గాన్ని పొందుతున్నాడు అనే విషయం మనం మర్చిపోతాం. అలా కాకుండా 120 సంవత్సరాలు చక్కగా ఆయనకి ఆయుష్ ఇచ్చేసి ఇంకో 100 జన్మలు 1000 జన్మలు ఎత్తేలా చేస్తే నో యూజ్ కదా. ఎవరైనా సరే ఏదైనా పూజ చేసేది ఏదైనా సరే మనం ఒక ముక్తిని పొందడానికి లేకపోతే ఒక మోక్షాన్ని పొందడానికి అనే ఒక డెస్టినీ ఉంటుంది మనకి. అంటే మనిషి జన్మ ఎందుకు ఉంది అంటే ఏ జన్మలో లేనటువంటి జ్ఞానం ఈ జన్మలో ఉంటుంది. ఏంటి ఆ జ్ఞానం అంటే ముఖ్యంగా అన్నిటికీ మూలం ఎవరో అతన్ని చేరుకోవడమే ముఖ్యమైనటువంటి జ్ఞానం. ధర్మబద్ధంగా బ్రతకడం, ఇవన్నీ కూడా. అది మనకి ఎప్పుడైతే రియలైజేషన్ వస్తుందో భగవంతుడి మీద కంప్లీట్ క్లారిటీ పెరుగుతుంది. అలాంటప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఇంకొంచెం విశ్వాసం పెరుగుతుంటుంది భగవంతుడి మీద. అంటే ఇంకొంతమంది భక్తులకి వాళ్ళ యొక్క విశ్వాసాలని పెంచడం కోసం అప్పుడప్పుడు ఆ యొక్క పరమాత్మ ఆడేటువంటి లీలలు ఇవన్నీ కూడా చెప్పాలంటే. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.